ఈ రాత్రి వేళ మనం పిలవగానే మన మధ్యలోనికి విచ్చేసినటువంటి మా ప్రియ స్నేహితులు దైవజనులు సూర్యప్రకాష్ గారు, బొంబాయిలో దేవుని యొక్క పరిచర్య జరిగిస్తున్నటువంటి దైవజనులు ఈ రోజున మన మధ్యలోనికి రావడం సంతోషం. వారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. రండి సార్. ఈ సమయంలో దైవజనులు బొంబాయి నుండి వచ్చారు. వారికి ప్రత్యేకమైన వందనాలు. వారిని కూడా గౌరవించడం సంతోషం. పూలు మరొక నుంచి శాలలో ఉన్నాయి కదా, ఒకసారి ముంబై పట్టణంలో అద్భుతమైనటువంటి సేవ జరిగిస్తున్నటువంటి దైవజనులు సూర్యప్రకాష్ గారు మన మధ్యలో ఉన్నారు. వారిని గౌరవించడం, దైవజనులను గౌరవించడం చాలా సంతోషం. మరి రవి గారు కేక్ కొంచెం. ఈ సమయంలో మన మధ్యలోకి వచ్చినటువంటి అతిథులతో ముందుగా కేక్ కటింగ్ కార్యక్రమం. ఈ సమయంలో దైవజనులు సూర్యప్రకాష్ గారు మన మధ్యలో ఉన్నారు. వారు దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తారు. హల్లెలూయా. హ్యాపీ క్రిస్మస్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. సమయం ఇచ్చిన దేవాది దేవుడికి వందనాలు. అలాగే మన శుభాకరయ్య గారికి కూడా వందనాలు. శుభాకరయ్య గారు ఏది చేసినా గ్రాండ్గానే ఉంటుందండి. నిజమా లేదా? ఆమేన్. ఈ సెమీ క్రిస్మస్ కాకుండా గ్రాండ్ క్రిస్మస్ అని రాసినా చాలా బాగుండేది. నిజమా? హల్లెలూయా. గ్రాండ్ క్రిస్మస్గా వచ్చే సంవత్సరం నుంచి పేరు మార్చేస్తారు. హల్లెలూయా. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ స్టేజ్ మెరిసిపోతుంది. ఇక్కడ దైవజనులు అలాగే పెద్దలు కూడా అందరూ మెరిసిపోతున్నారు. మీరు కూడా మెరిసిపోతున్నారు. మెరవంది నేను ఒక్కడే. ఓకే, మెరిపించే దేవుడు ఉన్నారు, అలాగే దైవజనులు కూడా ఉన్నారు. కొన్ని మాటలు మనం చూసుకుందాం. ఎందుకంటే చాలా పెద్ద కార్యక్రమం ఉండాలి. అయినా ఆ కార్యక్రమంలో దైవజనులు చాలా సంతోషం. ఒక 10-15 నిమిషాల్లో మనం ముగించుకుందాం. లూకా సువార్త 2వ అధ్యాయం 1వ వచనం. దాని తర్వాత దైవజనులకి మళ్ళీ సమయాన్ని అప్పగిస్తాం. లూకా సువార్త 2వ అధ్యాయం 1వ వచనం. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజ సంఖ్య రాయవలనని కైసేరు ఆజ్ఞ ఆయను. ఎస్, ఇక్కడ ఏం చూస్తున్నామంటే ఆ దినములలో సర్వలోకంలో ఏంటండి ఏం చేస్తున్నారు? ఏం రాసి ఉన్నదండి? ప్రజా సంఖ్య అంట. యేసుక్రీస్తు మనతో చెప్పింది ఏంటండి? సర్వలోకానికి వెళ్ళి సర్వజనులకు సువార్త ప్రకటించండి. అక్కడున్న రాజు కైసర్ ఏం చేస్తున్నాడండి? సర్వలోకంలో ఎంతమంది ఉన్నారో దాని జనాభా, లేకపోతే అక్కడ లెక్క ఎంతమంది ఉన్నారో అది రాయమంటున్నారు. మన జీవితాల్లో మనం చూస్తాం ఎప్పుడు లెక్కలు 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 లెక్కలు, చాలా కోట్లు, ఇంకా $1 మిలియన్, ఇంకా అనేక సంపాదన అనేది లెక్కలు వేసుకుంటున్నారు. కానీ అది దేనికి వాడుతున్నారో తెలియదు. అది ఎప్పుడు తెలుస్తుందండి? యేసుక్రీస్తు జన్మించిన తర్వాత. దాని తర్వాత వచనంలోనే మనం చూస్తే ఏం చూస్తామంటే యేసుక్రీస్తు జన్మదినం అక్కడ కనిపిస్తుంది. యేసుక్రీస్తు జన్మించే ఆ సమయం వస్తుంది. మనం ఒకసారి కీర్తన 23వ అధ్యాయంలో మనం చూస్తే, ఎవరు తీకండి, అందరికీ తెలుసా కీర్తన? దావీదు మహారాజు ఏమంటారండి అక్కడ? యెహోవా నా కాపరి. డైరెక్ట్గా మనము 5వ వచనంలో మనం చూస్తే ఏమని రాసి ఉన్నదండి? నా శత్రువులు ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచదు. భోజనం సిద్ధపరచాలంటే ఏదో ఒక మంచి స్నేహితులు ఉండాలి, మంచి ఇరుగు పొరుగు వారు ఉండాలి, లేకపోతే రక్త సంబంధులు ఉండాలి, అప్పుడే భోజనం సిద్ధపరుస్తారు. కానీ యేసుక్రీస్తు ఏమంటున్నారండి? నా శత్రువులు ఎదుట. ఆత్మలో దావీదు మహారాజు ఏమంటున్నారండి? నా శత్రువులు ఎదుట నీకు లేకపోతే నాకు భోజనం సిద్ధపరుస్తాను. ఇప్పుడు శత్రువు ఎదురుగుండా ఉన్నారనుకోండి, మనం ఏం చేస్తాం? ఏది పెడితే అది తింటామా లేదా?
షుగర్ ఉంది, నేను ఈరోజు గులాబ్ జామున్ తిన్నా అంటే ఒప్పుకుంటామా? శత్రువు నిలబడ్డాడు, తినాల్సిందే. ఇంకా మనకి ఏదో బీపీ హై అయిపోతుంది, ఆ బీపీ ఎక్కువ హై అవ్వకుండా ఏదో లిస్ట్ ఇస్తారు డాక్టర్లు, అది తినకూడదంటే ఒప్పుకుంటామా? శత్రువు ఉన్నారు. అలాగే మన దేవుడు చూడండి, ముందు శత్రువులను పంపిస్తారు కొన్నిసార్లు. యేసుక్రీస్తు ఉపవాస ప్రార్థన ఎన్ని రోజులు చేశారండి? 40 దినాలు 40 రాత్రులు. లెగిసిన వెంటనే పరిశుద్ధాత్మ లేకపోతే పైనుంచి దేవాది దేవుడు కనిపించారా? తండ్రి దేవుడు కనిపించారా? ఎవరు కనిపించారండి? సాతానుడు. మన జీవితాల్లో మనం ప్రార్థన చేస్తాం, మనకు కనిపిస్తుంది. ఏం కనిపిస్తుంది అంటే కొన్నిసార్లు లేమి కనిపిస్తుంది, కొన్నిసార్లు శత్రువులు కనిపిస్తారు, కొన్నిసార్లు మనల్ని బాధించేవారే మనకు కనిపిస్తారు, లేకపోతే మనల్ని హింసించిన వారు అభివృద్ధి పొందుతున్నారని కనిపిస్తారు. కానీ ఈ క్రిస్మస్ వచ్చిందంటే మనకు ఒక విషయం తెలిసింది. ఏంటండి ఏం తెలుస్తుంది? క్రిస్మస్ వచ్చిందంటే భోజనమా? లేకపోతే ఇంటి మీద స్టార్, ఇంట్లో బారు కాదుగా. హల్లెలూయా. నేను ఎక్కువ సమయం తీసుకోను, కానీ ఇచ్చిన సమయాన్ని ఖచ్చితంగా యూజ్ చేస్తానండి. హల్లెలూయా. దేవుడు జన్మించారు ఎందుకు అంటే, మనము యాకోబు కాలంలో చూస్తే యాకోబు ప్రార్థన చేసి పడుకున్న తర్వాత, నిద్రించిన తర్వాత ఆయన ఏం చూస్తున్నాడండి? ఒక ల్యాడర్ని ఇంగ్లీష్లో తెలుగులో ఏమంటారండి? నుంచిన. అక్కడ దేవదూతలు దిగుతున్నాయి, ఎక్కుతున్నాయి. ఈ కాలంలో మనకేం జరుగుతుందండి? దేవదూతల కంటే ముందే దేవుడే మన కొరకే దిగి వచ్చారు. యాకోబుని ఎంతగా ప్రేమించారో, యాకోబు కంటే, ఇస్సాక్ కంటే, అబ్రహాం కంటే ఎవరిని ఎక్కువ ప్రేమించారండి? పక్కన వారితో చెప్పండి మిమ్మల్ని. పక్కన ఎవరు కనిపించట్లా, అందరు నన్నే చూస్తున్నారు. ఒకసారి పక్కన ఎవరన్నా ఉంటే చూడండి, పక్క వారితో చెప్పండి, యేసుక్రీస్తు అబ్రహాము, ఇస్సాకు, యాకోబు కంటే మిమ్మల్ని ఎక్కువ ప్రేమించారు. ఎవరు చూడట్లే ఇప్పటికి? కెమెరాలు మిమ్మల్ని చూస్తున్నాయి. థ్యాంక్ యూ జీసస్. ఒకసారి లూకాసు వార్త 2వ అధ్యాయం 11వ వచనం కూడా చూద్దాం. చాలా స్పీడ్గా తీసుకుంటున్నా, ఎందుకంటే సమయం తక్కువగా ఉంది, మనం సమయాన్ని కరెక్ట్గా పాటించాలి. లూకాసు వార్త. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు ఏంటండి? అక్కడ నీ కొరకు, లేకపోతే కేవలం సుభాకరయ్య గారి కొరకు, లేకపోతే మన మాధవరావు గారి కొరకు, లేకపోతే బిషప్ గారి కొరకు, లేకపోతే పెద్దల కొరకు అని రాసి ఉన్నదండి? లేకపోతే ఎక్కడో పుట్టిన బాంబేలో సూర్యప్రకాష్ గురించి అని రాసి ఉందండి? మీ కొరకే పుట్టి ఉన్నారు అంటే పక్కనున్న చెల్లమ్మ గురించి, పాప గురించి పుట్టి ఉన్నారు, అక్కడ కూర్చున్న తమ్ముడు గురించి పుట్టి ఉన్నారు. ఇప్పటికీ మీరు సంతోషించట్లా? అదే ఒకసారి సుభాకరయ్య గారు లేచారు అనుకోండి, అందరూ షేక్ అయిపోతారు, ఎందుకంటే బటన్ ఆయన దగ్గర ఉంది. హల్లెలూయా. ఆయన క్లిక్ చేస్తే అన్నీ మారిపోతాయి, ఇటు అటు అన్నీ. ఎక్కడ కూర్చోవలసిన వారు అక్కడ కూర్చుని పోతారు. దేవుడు మన కొరకే పుట్టి ఉన్నారు. మనం ఒకవేళ అనుకుంటే అక్కడ కైసరు, అక్కడ జనాభా లెక్క రాస్తున్నారు, ఆయనదే ఘనత, ఆయనే విజయం, అన్నీ ఆయనే పొందుకుంటారంటే అలాగా అక్కడ జరగలేదు. ఎవరికి జరిగిందండి మేలు? ఎవరైతే యేసుక్రీస్తును విశ్వసించారో, ఎవరైతే యేసుక్రీస్తు గురించి వెయిట్ చేశారో, ఎవరైతే యేసుక్రీస్తు తప్పనిసరిగా వస్తారని విశ్వసించారో, వారి జీవితాల్లో ఏం జరిగినాయి అండి? కార్యాలు జరిగినాయి. వారి జీవితాల్లో ఏం జరిగినాయి అండి? స్వస్థతలు చూశారు. అక్కడ కైసరు అక్కడ స్వస్థత చూశాడా? లేదు, చూడలా. కానీ ఎవరు చూశారు? యేసుక్రీస్తుని వెంబడించిన వారు చూశారు. ఈ రోజుల్లో మనం డబ్బు ఉంటే మనకు స్వస్థత ఉంటుంది అనుకుంటాం, లేకపోతే పెద్ద ఉన్నవారిని మనం వెంబడిస్తే మనము పరలోకానికి చేరుకుంటాం అనుకుంటాం. కానీ అక్కడ ఎవరు చేరారని పరలోకానికి? దీనులైన, అక్కడ పాపులైన ఎవరైతే వచ్చి వారి పాపాన్ని ఒప్పుకున్నారో వారు ఎక్కడికి చేరారండి? పరలోకానికి చేరారు. ఎందుకంటే దావీదు పట్టణమందు మీ కొరకే రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఆ రక్షకుడు ఏంటండి? మన కొరకే ప్రాణాన్ని ఇచ్చారు. ఆ రక్షకుడు మన కొరకే ఆ మరణాన్ని ఓడించారు. కాబట్టి ఒక లాస్ట్ కొన్ని వచనాలు మనం చూసి ముగించుకుందామండి, మనం ఎక్కువ సమయం లేదు. ఆదికాండము 28వ అధ్యాయం 12వ వచనం. ఆదికాండము 28వ అధ్యాయం 12వ వచనం. అదే యాకోబు గురించి రాసి ఉన్నది ఆ వచనం. అప్పుడు అతడి అందులో
దాని కొన ఆకాశం మీదను, దాని మీద దేవుని దూతలు ఎక్కుచు దిగుచుండ్రి. ఎస్, 13వ వచనం కూడా. మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడైన యెహోవాను, ఇస్సాకు దేవుడైన యెహోవాను. ఇక్కడ యాకోబు దేవుడని రాయలేదు, ఎందుకంటే యాకోబుతో మాట్లాడుతున్నారు. అలాగే మీ పేరు కూడా లేదనుకుంటున్నారు, కానీ మీతోటే మాట్లాడుతున్నారు కాబట్టి దేవుడు మీ కొరకే మీ పేరు రాయలేదండి. ఇక్కడ యాకోబు పేరు రాశారా? యాకోబు దేవుడని రాశారా? రాయలే. ఎందుకంటే యాకోబుతో మాట్లాడుతున్న దేవుడు. ఇక్కడ మీ కొరకే రక్షకుడు పుట్టారని మార్తమ్మ గారు, లేకపోతే సువార్తమ్మ గారు, లేకపోతే పేతురు గారు అని పేరు రాశారండి? పేతురు గారు మీ కొరకే పుట్టారు, మార్తమ్మ గారు మీ కొరకే పుట్టారని పేరు రాశారా? లేదు. ఒకవేళ ఎవరన్నా పేరు ఆ పేరుతో కలిగి ఉన్న వారైతే క్షమించాలి, ఏదో ఫ్లోలో వెళ్ళిపోయాం మేము. యేసుక్రీస్తు మన పేర్లు రాయలేదు, కానీ ఎక్కడ రాశారండి? ఆయన పరలోకంలో జీవపు గ్రంథంలో రాశారు. ఇప్పుడు ఒంటరి అయిన యాకోబు ప్రయాణిస్తున్నాడు. కొన్నిసార్లు మన జీవితాలు కూడా ఒంటరి ప్రయాణమైపోద్ది, ఒంటరి పోరాటమైపోద్ది, ఒంటరి ప్రయాణంలో మనకు తెలియదు ఏం జరుగుతుంది. ఇప్పుడు ఈ సమయంలో యాకోబు ఏమనుకున్నాడంటే, నాకు వస్త్రాలు ఉంటే సరిపోతాయి, నాకు కడుపు నిండితే సరిపోతుంది, నాకు ప్రొటెక్షన్ దేవుడిస్తే సరిపోద్దని ఆయన ప్రార్థన మనం ఒకవేళ అక్కడ చదివితే అదే ప్రార్థన ఆయన చేస్తున్నారు. కానీ దేవుడు ఆయన ఏం చేశారండి? ఒంటరిగా వెళ్తున్న వారిని 70 మందిగా తిరిగి రప్పించారు. ఆ 70 మందిగా ఉండిపోయారా? లేదు. తర్వాత ఏం చేస్తున్నా? 6 లక్షల మందిగా, 6 లక్షల పురుషులే, వారి భార్యల పిల్లలందరినీ కలిపితే ఎంతమంది అండి? 20 లక్షల మంది వరకు ఉంటారు. అంటే బైబిల్లో లేదు. చాలామంది బైబిల్ తెలిసినారేమో, దాంట్లో దొరకదు. అది స్కాలర్స్ చెప్పిన మాట. అది ఒక ప్రొఫెటిక్ వర్డ్ దేవుడు సుభాకరయ్య గారి గురించి ఎప్పటి నుంచి నేను కూర్చున్నా అప్పటి నుంచి చెప్పాలని అవకాశం దొరకలా. దేవుడు అందరూ ఎదుట చెప్పాలని. వచ్చే 2024 క్రిస్మస్కి చర్చ్ అంతా నిండిపోద్దంట. దేవుని ఆ ప్రేరేపణలో నేను చెప్తున్నా. ఎందుకంటే చాలామంది గర్భాలు ఆగిపోయిన వారి గురించి దేవుడు చెప్పినప్పుడు ఖచ్చితంగా మగ కుమారుడు అంటే దేవుడు నా ద్వారా చెప్పారు. క్యాన్సర్ పేషెంట్స్ హీల్ అవుతారంటే అది జరిగింది. ఈ సంఘంలో స్థలము తక్కువ అవుద్దంట. హల్లెలూయా. దేవుడు అంతగా ఈ సంఘాన్ని అంటే తెలుగులో ఏమంటారు నాకు తెలీదు, గ్రో చేస్తారు, దేవుడు విస్తరింపజేస్తారు. హల్లెలూయా. అది దేవుడు ఆయన పేషెన్స్ని చూసి ఉన్నారు. నేను మాత్రం సమయం తీసుకుంటా, ఇంకా 2-3 నిమిషాలు ఉన్నాయి. హల్లెలూయా. సో ఒంటరిగా వెళ్ళిన యాకోబుని దేవుడు విడిచిపెట్టలా, 70 మందిగా చేశారు, 70గా ఉంచిపెట్టలా. దాని తర్వాత అంతగా ఆయన మిగల్లా, ఇంకా పెరుగుతూనే ఉన్నారు. ఈ లోకమంతా మనం పరిశీలిస్తే లెక్కలు వేసేవారు అనేకులు ఉన్నారు, కానీ రక్షించేవారు ఒకే దేవుడు ఉన్నారు. ఎవరండి? సృష్టికర్త అయిన మన యెహోవా యేసుక్రీస్తు మాత్రమే రక్షిస్తున్నారు. మనము డబ్బు లేదని లెక్కేయకండి. మన పిల్లలు రక్షించబడ్డారా? అది చూడండి. మన ఊర్లో ఎంతమంది ఉన్నారు, మాకు సపోర్ట్గా ఎంతమంది నిలుస్తున్నారో అది చూడకండి. మన ఊర్లో ఎంతమంది రక్షించబడ్డారో అది చూడాలి. మన క్రిస్మస్ సందేశం ఎంతమందికి అందిందో అది మనం లెక్కెట్టాలి. ఎందుకంటే యేసుక్రీస్తు కోరుకునేది అదే. యేసుక్రీస్తు ఆయన పేరేదో నేను మెజారిటీగా నిలిసే, లేకపోతే మెజారిటీగా గెలిసే దేవుణ్ణని ఎప్పుడు చెప్పలా. కానీ ఏమని చెప్తున్నారండి? నేను నిజమైన లోక రక్షకుణ్ణి, నేను రక్షిస్తానికి వచ్చా, పాపం నుంచి విడిపిస్తానికి వచ్చా. ఇంకా ఎవరైతే అప్పుల బాధల్లో ఉన్నారో వారిని అప్పుల బాధల్లో నుంచి బయటకు విడిపిస్తానికి వచ్చానన్న మన ప్రభు ఈ ప్రపంచంలో ఎక్కడ వెతికినా మనకి దొరకదండి. దేవుడు ఈ క్రిస్మస్ కాలంలో మనకే కాకుండా శత్రువులు ఎదుట మనకు భోజనం సిద్ధపరుస్తున్నారంటే దానికి అర్థం ఏంటి? ఎప్పుడు టైం దొరుకుతుందని మనకి శత్రువులను ఇన్వైట్ చేస్తానికి? క్రిస్మస్ టైంలో ఎవరిని పిలవాలి? మన స్నేహితులను పిలవాలి, శత్రువులను కూడా పిలవాలి. ఎందుకు అంటే వాక్యం రాయబడి ఉన్నది ఏంటంటే, శత్రువులు ఎదుట మీకు భోజనము సిద్ధపరుస్తాను. అయితే క్రిస్మస్ రోజున మనము ఒక తీర్మానం తీసుకోవాలి. ఇంకా 5 రోజులు ఉన్నాయి. 5 రోజుల్లో మీరు ఎన్ని శత్రువులు ఉన్నారో లిస్ట్ తయారు చేయండి. దైవజనులకి అలాగే పెద్దలకి ఇవ్వండి, ప్రార్థన చేస్తారు. మీతో పాటు ఎవరు కూర్చుంటారండి భోజనం చేస్తానికి? శత్రువులు కూర్చోవాలి. అది
దేవుడు రాశారంటే నెరవేర్చగలిగిన శక్తి సామర్థ్యం ఆయనలో ఉంది. కానీ మనం విశ్వసించాలి, మనం నమ్మాలి. వారి గురించి మనం ఏం చేయాలండి? ఏం చేయాలండి? పోలీస్ కంప్లైంట్ చేస్తారా? ప్రార్థన చేయాలి. ఎస్ ఎస్. కొందరు ఏమంటున్నారు అనుకుంటా, కొందరేంటో సెల్ఫీలు దిగుతున్నారు అనుకుంటా. హల్లెలూయా. ఆల్రెడీ చాలా టైం అయిపోయింది. ఇంకా 2 మాటలే చెప్పి నేను ముగిస్తా. దైవజనులు ఎన్నో సంవత్సరాల నుంచి, అంటే ఎన్నో రోజుల నుంచి ఈ క్రిస్మస్ గురించి ప్రార్థన చేస్తుంటారు. కానీ ఈ క్రిస్మస్ కొంచెం ఎక్స్ట్రా ఆర్డినరీగా చాలా మంచిగా జరిగింది. మేము చాలా ఎంజాయ్ చేస్తాం. స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు కూర్చున్నాం. ప్రతి వారు ఇక్కడ బ్లెస్ అయినట్టుగా మేము చూస్తున్నాం. తప్పనిసరిగా దేవుడు అనేక అద్భుతాలు మీ జీవితాల్లో ఈ రోజు జరుగుతున్న ఈ కార్యక్రమం ద్వారా, ప్రార్థన ద్వారా మీకు చేయబోతున్నారు. మీరు ఎప్పుడు చూడలేని ఆ ఆశీర్వాదాలు, ఆ దీవెనలు మీ ఎదుగు వస్తుంది. ఎందుకంటే మనం నమ్ముతామో, దేవుని వాక్యాన్ని విశ్వసిస్తామో, మన జీవితంలో చోటిస్తామో, ఏం జరుగుతుందండి? అక్కడ అద్భుతం జరుగుతుంది. ఎంతమంది విశ్వసిస్తున్నారు? ఇంకా వచ్చే సంవత్సరం ఈ చర్చ్ అంతా నిండిపోద్ది, మాకు స్థలం కావాలి, మాకు స్థలం కావాలని గెంటుతారు. హల్లెలూయా. ఎంతమంది విశ్వసిస్తున్నారు? గట్టిగా చెప్దాం హల్లెలూయా. హల్లెలూయా. హల్లెలూయా చెప్తుమే కాదు, మీరు సహకరించాలి. పాస్టర్ గారితో పాటు వెళ్ళాలి. శత్రువులైన మిత్రులైన వారితో పాటు భోజనం చేస్తానికి ఈ క్రిస్మస్ రోజు, లేకపోతే వచ్చే ఈస్టర్ అయినా మనము దేవుడు ఏదైతే రాశారో దాని గురించి మనం ఎంతగా వాటిని చదువుతాం చూడండి, అద్భుతాలు జరుగుతాయి. ఆ దీవెన యాకోబు వరకు ఉండిపోలా. దాని తర్వాత యోసేపు కూడా వెళ్ళిందండి. ఎందుకంటే ఆయన నమ్మారు. ఆ కాలంలో దేవుడు దేవదూతలను పంపించారు యాకోబు గురించి. ఏంటంటే దేవదూతలు అంటే, ఏంజల్స్ అంటే దానికి అర్థం ఏంటంటే మెసెంజర్స్. ఒక మాటను తీసుకుని పైకి తీసుకెళ్తారు, మళ్ళీ పైనుంచి కిందకి తీసుకొస్తారు. ఒక మెసేజర్స్, లేకపోతే ఒక పోస్ట్ మ్యాన్ ఎలాగ ఉంటారో వారు చెప్పేది ఏముండదు. కేవలం వాళ్ళు ఏం చేస్తారంటే లెటర్ ఇచ్చి వెళ్ళిపోతారు. రాసింది వేరే వారు ఉంటారు. అలాగే ఆ కాలంలో ఏంజల్స్ పని జరిగాయి. కానీ మీ గురించి నా గురించి ఎవరు దిగి వచ్చారండి? మన రక్షకుడైన యేసుక్రీస్తు దిగి వచ్చారు. మన చిన్న ప్రార్థన చేసుకుని కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. హెవెన్లీ ఫాదర్, వి కమ్ బిఫోర్ యూ ఇన్ ద నేమ్ ఆఫ్ అవర్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. ఈరోజు ప్రభా హల్లెలూయా మినిస్ట్రీస్ ద్వారా, శుభాకర్ అయ్యగార్ ద్వారా ప్లాన్ చేసిన, ఏర్పాటు చేసిన, అరేంజ్ చేసిన ఈ గ్రాండ్ క్రిస్మస్ గురించి మీకు వందనాలు చెల్లిస్తాము. అనేక పెద్దలు, అనేక సేవకులు, బిషప్లు, ఈ సంఘంలో ఉన్న అనేకులు ప్రభా అందరూ సహకరించి ఏదైతే ఈ క్రిస్మస్ జరిపించారో మీకే వందనాలు చెల్లిస్తున్నాం రాజా. ఏదైతే ప్రయాస వారు పడ్డారో, ఎంత ప్రార్థనలు వారు చేశారో, అన్ని ప్రార్థనలకు యేసు నామంలో జవాబు వచ్చునుగాక. యేసు నామంలో ఈ సంవత్సరం తిరక్క ముందు అనేక ఆత్మలు రక్షించబడునుగాక. యేసు నామంలో మీ పరలోక దర్శనాలు ఈ సంఘంలో కనిపించునుగాక. యేసు నామంలో అనేక యూత్ ఈ సంఘంలో వచ్చుదురుగాక. యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. మీరు చేసిన ఈ ఒక పని ఆగదు రాజా. ఎందుకైతే మనుషుల్ని అయితే ఆపగలరు, కానీ మిమ్మల్ని ఎవరు ఆపలేరని మేము నమ్ముచున్నాం రాజా. ప్రతి పని, ప్రతి ఆడియో రికార్డింగ్, వీడియో రికార్డింగ్, ప్రతి పాటలు ఇన్ని సంవత్సరాల వరకు మీరు రిలీజ్ చేశారు. ఈ సంవత్సరం ఆఖరిలో కూడా పెద్ద సాంగ్ మీరు రిలీజ్ చేయబోతున్నారు, అందుకే వందనాలు చెల్లిస్తూ. అనేకుల్ని నడిపించబోతున్నారు, అందుకే వందనాలు చెల్లిస్తూ. అనేక పెద్ద పెద్ద మినిస్టర్స్ని, అలాగే మేనేజర్స్ని, అనేకుల్ని నడిపించబోతున్నారు, అందుకే వందనాలు చెల్లిస్తూ. మీ నామంలో విశ్వసిస్తూ వచ్చిన వారందరినీ దీవించమని కోరుతూ, ఏ ఒక బాధలో, ఏ ఒక అనారోగ్యంలో ఎవరు ఉండకుండా వెళ్ళిచుండగా ప్రతి వారు ప్రభా ఒక నూతనమైన స్వస్థత, దీవెన పొందుకుని వెళ్ళటానికి సాయం తెచ్చేయమని కోరుతూ ఈ ప్రార్థన అంతా యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సుదూర ప్రాంతం నుండి మన మధ్యలోనికి విచ్చేసి ప్రారంభం నుండి ఇంతవరకు మనతో పాటు ఉండి కార్యక్రమాల్లో పాలుపంపులు పొంది శ్రేష్టమైనటువంటి దేవుని యొక్క వాక్యాన్ని అందించిన దైవజనులు, మా ప్రియులు సహోదరులు సూర్యప్రకాష్ గారికి వందనాలు తెలియజేస్తున్నాను. మా పరిచయం ఈ సమయంలో మా సహోదరి కమలాబాయి గారు కూడా మన మధ్యలోనికి రావడం సంతోషం. వారు కూడా కొన్ని మాటలు మనకు అందిస్తారు.
ఈ సెబీ క్రిస్మస్ ఆరాధన సందర్భంగా ప్రేమతో మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించినటువంటి హల్లెలూయా మినిస్ట్రీస్ స్థాపకులు, దైవ సేవకులు శుభాకర్ అయ్య గారికి, అలాగే వేదిక మీద ఉన్నటువంటి ముంబై నుంచి వచ్చినటువంటి సూర్యప్రకాష్ అయ్య గారికి, అలాగే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకి, వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి దైవ సేవకులకు అందరికీ కూడా, అండ్ ఇక్కడ ఉన్నటువంటి హల్లెలూయా మినిస్ట్రీస్ సంఘ సభ్యులకి అందరికీ కూడా ఈ సెమీ క్రిస్మస్ ఆరాధన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సో ఈ సందర్భంగా నేను ఒకటే కోరుకుంటున్నాను, అది ఎవరైనా సరే క్రీస్తు ప్రేమను కలిగి ఉండాలి. అండ్ దైవ సేవకులు ముంబై నుంచి వచ్చినటువంటి పాస్టర్ గారు చెప్పినట్లు శత్రువును కూడా మనల్ని ప్రేమించాలి. క్రిస్మస్ సందర్భంగా నేను అందరినీ ఒకటే కోరుకుంటున్నాను, రానున్నటువంటి క్రిస్మస్లో అందరూ కూడా నిజంగా ఒక తీర్మానం చేసుకోవాలి. ప్రతిసారి మనం పండుగలకి ఒక తీర్మానం చేసుకుంటూ ఉంటాం, కానీ అవన్నీ కూడా విడిచిపెట్టేస్తూ ఉంటాం ఎప్పుడొకప్పుడు. కానీ ఎప్పుడైనా సరే ఆ తీర్మానంలో నిలిచి ఉండి వాటిని నెరవేర్చే వాళ్ళు ఖచ్చితంగా దేవుడు వారిని ఉన్న స్థితిలో ఉంచుతారు. అలాగే అందాల తారా బయట ఉన్న వారందరూ లోపలికి రాండి. యెరూషలేము రాజనగరిలో యేసుని వెదకుచు వెలిగిన దారి తొలగిన వేదలో కృంగితి యేసయ్యా తార ఎప్పటివో ఎదురాయ త్రోవలో విస్మయముందుచు ఏగి స్వామి కడకు అందాల తార కరుణించి నాకై అంబర వీధిలో అవతారమూర్తి యేసయ్య కీర్తి అవని చాటుతూ ఆనంద సంపంగేన మందిరమాయ అర్పణలే సిరులాయ ఫలించే ప్రార్థన దేవునికి మహిమ కలిగేటట్లుగా మరి బిగ్గరగా చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంతకన్నా మహిమ మన మీద, మన కుటుంబాల మీద, సంఘమంతటి మీద దేవుడు స్థిరపరిచి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రతి ఒక్కరి జీవితాలు వెలిగించబడును గాక. ఏం సెంటిమెంట్ గా ఫీల్ అవ్వద్దు. ఉఫ్ అని ఊది ఆర్చేయండి. అమ్మో అని మీరు బాధపడదు. ఏం
యేసయ్యా నీవే తీర్చాలయ్యా, నీతో నేను నడవాలని, నీతో కలిసి ఉండాలని. నడవలేక నేను ఈ లోక యాత్రలో బహుబలహీనుడనైతినయ్యా, నడవలేక నేను ఈ లోక యాత్రలో బహుబలహీనుడనైతినయ్యా, నా చేయి పట్టి నీతో నన్ను నడిపించుమయ్యా నా యేసయ్యా, నా చేయి పట్టి నీతో నన్ను నడిపించుమయ్యా నా యేసయ్యా, నీతో నడవాలని, నీతో ఉండాలని చిన్న ఆశయా ఓ యేసయ్యా, ఆశయా చిన్న ఆశయా ఓ యేసయ్యా, నీవే తీర్చాలయ్యా, నీతో నేను నడవాలని, నీతో కలిసి ఉండాలని. సౌలును పౌలుగా మార్చిన నా గొప్ప దేవుడా, సౌలును పౌలుగా మార్చిన నా గొప్ప దేవుడా, నీలో ప్రేమ నాలో నింపి నీలా నన్ను నీవు మార్చుమయ్యా, నీలో ప్రేమ నాలో నింపి నీలా నన్ను నీవు మార్చుమయ్యా, నీలా ఉండాలని, నీతో ఉండాలని చిన్న ఆశయా ఓ యేసయ్యా, ఆశయా చిన్న ఆశయా ఓ యేసయ్యా, నీవే తీర్చాలయ్యా, నీతో నేను నడవాలని, నీతో కలిసి ఉండాలని, నీతో నేను నడవాలని, నీతో కలిసి ఉండాలని. ఆశయా చిన్న ఆశయా ఓ యేసయ్యా, నీవే తీర్చాలయ్యా, ఆశయా చిన్న ఆశయా ఓ యేసయ్యా, నీవే తీర్చాలయ్యా, నీతో నేను నడవాలని, నీతో కలిసి ఉండాలని.